పోలీస్ సెల్ ఫోన్ లో వచ్చినాక ఎవరు ఫోటోగ్రాఫర్ ఎవరు బయట వాళ్ళు సినానా నాయకత్వం కింద చంద్రబాబు నాయుడు గారి మార్గదర్శనంలో భైరవాణి తిప్ప ప్రాజెక్టుకు కృష్ణా జలాలు సాధించి తీరుతాం. మీకందరికీ పదే పదే నేను ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నా, మనము బీటీ ప్రాజెక్టుకు నీళ్లు తెస్తామంటే మీరు చెప్పినారు, ఇంకా తేలేదైనా కొంతమంది అడుగుతా ఉన్నారు. వాళ్ళందరినీ మీరు ఒకటే ప్రశ్నించాల. బీటీ ప్రాజెక్ట్ అనేది 1959లో కట్టినారు. ఇప్పటిదాకా దాదాపు 30 సంవత్సరాలుగా నీళ్లు లేదు. ఈ పంటలు పండినా రైతులు ఆనందంగా ఉన్నా అది చంద్రబాబు నాయుడు గారి చలవ వల్లే తప్ప వేరే వాళ్ళ కాదు అనే విషయాన్ని మీకు నేను మనవి చేసుకుంటూ, మరి గౌరవ మంత్రి గారు మాట్లాడతారు, ఆడ మాట్లాడతారు. పట్టుదల ఆయన నోట్లో వచ్చే మాటలో భైరవాణి తిప్ప, పేరూరు డ్యాం, ఈ రెండు ప్రాంతాలకి నీళ్లు తీసుకెళ్ళాలి. మీరేం చేస్తారో నాకు తెలీదు, మీరు ఈ కార్యక్రమాల మీద ఉండమని మాకు ఆదేశాలు ఇచ్చారు. అట్లాగే కాలువ శ్రీనివాస్ అన్న వరుణ దేవుడు ఆశీస్సుల కోసం, మానవ సంకల్పం, మానవ శక్తి, మనం ఎన్ని చేసినా కూడా ఇక్కడ తల్లి సవారమ్మ, ఆ తల్లి ఆశీస్సులు మనకు ఉండాలి. 1951, 58 మధ్యలో ఎంతోమంది మహానుభావులు ఈ ప్రాంతంలో ఆ డ్యామ్ నిర్మాణం చేశారు. చేసిన తర్వాత పైన వ్యక్తుల స్వార్థం వల్ల, పైన స్వార్థం పెరిగిపోవటం వల్ల మనకు వచ్చే నీళ్ళకి అడ్డుకట్లేసి చేసిన మాన్య మంత్రివర్యులు శ్రీ కాలువ శ్రీనివాసులు గారిని వేదిక మీద 12:30కు ఫోన్ చేసినాం టీరాలకి, మీరు ఎట్లన్నా కానీ డయాసిదేయాలని. రాత్రి 12:30కు మొలకాల ముర్రోళ్ళకి ఫోన్ చేసి మీరు మైక్ పెట్టాలన్నాం. ఏంటంటే మళ్ళా ఇక్కడే చేసుకున్నారు, సంతోషం. మరి చాలా తక్కువ ఈరోజు మేము చాలా అల్లాటప్పుడు కానీ చాలా రోజులు ఉంటుంది కలలు కంటున్నటువంటి గొప్ప పరిస్థితి. ఆ రోజు కాలువ ఎక్కడా కాకున్నటువంటి కాలువ తవ్వి మన రఘువీరారెడ్డి గారు ఈ పొద్దు తప్పుడు మాట మాట్లాడుతున్నాడు. ఎలక్షన్ లో కూడా నీళ్ళు తెస్తే నేను కూడా తెలుగుదేశం పార్టీ తరఫున ప్రచారం చేస్తానని చెప్పి చెప్తున్నాడు. ఎంత అధ్వానం అంటే ఆనాడు తవ్వే కాలువే సక్రమంగా తవ్వుకోకుండా అవి 12 పంపులు ఎత్తాల్సింటే 4 పంపులు కూడా ఆ కాలువ గట్టి నిలబడుకోకుండా అంత అధ్వానంగా తవ్వినటువంటి కాలువ ద్వారా ఈరోజు చంద్రబాబు నాయుడు మన పుట్టినరోజు వచ్చినాడు. ఖచ్చితంగా ఈ 6 నెలల లోపల, ఖచ్చితంగా 3 నెలల లోపల ఈ కాలువ పని వెడల్పు పని పూర్తి చేయాలని చెప్పి ఆర్డర్ ఇచ్చి ఈనాడు కాలువ పని కూడా చేపిస్తున్నాడు. అనేటువంటి ఒక కృత సంకల్పంతో మన ఈ ప్రాంతానికి వచ్చినప్పుడు కూడా తప్పనిసరిగా ఈ ప్రాంతానికి బీటీ ప్రాజెక్ట్ కి నీళ్లు తీసుకువస్తామని చెప్పడం కూడా మనందరికి కూడా తెలుసు. ఆనాడు గతాన్ని చూస్తే రాజశేఖర రెడ్డి గారు తమ్ముడు వివేకానంద రెడ్డిని ఓడించే మన బీటెక్ రవి మన ఎమ్మెల్సీని తిరువెందుల ప్రజలు, కడప జిల్లా ప్రజలు గెలిపించారంటే నీళ్లకున్న శక్తి, నీళ్లకున్న మహత్యం, నీళ్ల మీద ఈ ప్రాంత ప్రజలు కన్నీరు
నిన్న అన్న నాకు వస్తా చెప్పాడు, మా ప్రాంత ఆర్థిక ఇబ్బందుల్లో మా గ్రామాలు మా పిల్లలు మా పేదవాళ్ళు చచ్చిపోయిన శవాన్ని కూడా తెచ్చుకోలేని పరిస్థితిలో అక్కడే వదిలేసి వస్తా ఉన్నారు. ఇటు బెంగళూరు పోతున్నారు, మెడ్రాస్ పోతున్నారు, కుటుంబాలు చితికిపోతున్నాయి. ఆర్థికంగా మానసికంగా జరుగుతున్న పాపాలు, తెలుస్తున్న పాపాలన్నీ తెలిసి హృదయ విదారకంగా కుటుంబాలు బాధపడుతున్నాయని నిన్న అనంతపురం నుంచి వస్తున్నప్పుడు నాకు గంట సేపు ఈ ప్రాంతం గురించి చెప్పాడు. అన్న మంచి సంకల్పంతో శ్రీనివాసులు అన్న వరుణయాగం పెట్టాడు, నన్ను రమ్మన్నాడు. కానీ నేను విజయవాడ, హైదరాబాద్ నాకు ప్రోగ్రాంలు ఉన్నాయి, వెళ్ళాలి. కానీ ఒక మంచి పని చేస్తా ఉన్నాడు. 3 సంవత్సరాలుగా నాతో పాటు 4 సార్లు శాసనసభ